ఇక దూకుడుగా తొలి అడుగు వేస్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గర పడుతున్నటువంటి సమయంలో ఇక అక్కడ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇటు చంద్రబాబు నాయుడు దూకుడుగా వెళ్తా ఉన్నారు. ఏ విధంగానైనా అధికారాన్ని తమ వైపు తిప్పుకోవాలని, అధికారాన్ని చేజిక్కించుకోవాలని ఇద్దరు కూడా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తా ఉన్నారు. తొలి అడుగు పడింది. ఏపీలో 99 స్థానాలు తేదాపాకు జనసేన అభ్యర్థులు ఖరారు. ఇక ఏపీలో 99 స్థానాలకు టీడీపీ ఇప్పటికే ప్రకటించడం జరిగింది. ఎన్నికల నోటిఫికేషన్కు ముందే తొలి జాబితా, యువత, కొత్తవారు, ప్రవాసులకు చోటు, భాజపాతో పొత్తు కొలిక్కి వచ్చాకే మలి జాబితా. ఇక బీజేపీతో కూడా పొత్తుకు సిద్ధమవుతా ఉన్నారు. ఇక ఏ విధంగానైనా అధికారాన్ని తమ వైపు తిప్పుకోవడానికి, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి వ్యూహాత్మకంగా రాజకీయ కురవృద్ధుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు వ్యూహాత్మకంగా ముందుకు పోతా ఉన్నారు. జనసేన నేత అయినటువంటి పవన్ కళ్యాణ్తోనూ ఇటు బీజేపీ తోటి పొత్తుతో ముందుకు వెళ్తా ఉన్నారు. ఇప్పటికీ 99 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినటువంటి చంద్రబాబు నాయుడు ఇక బీజేపీతో పొత్తు కుదిరాక సీట్ల పంపకాలు అయిన తర్వాత ఇక పూర్తి అభ్యర్థులను కూడా ఎంపిక చేయడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఆయన అనేక అంచనాల మీదకి వెళ్తా ఉన్నారు. కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు. అదేవిధంగా ప్రవాసాంధ్రులు, ఎన్ఆర్ఐలకు సంబంధించినటువంటి వారు, అంటే ఆర్థిక పరిపుష్టి కలిగినటువంటి వారిని జగన్మోహన్ రెడ్డి టీమును ఎదుర్కోవాలంటే ఆ మాత్రం సత్తా ఉండాలనేది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా యువతకు ప్రముఖమైనటువంటి పాత్రనిచ్చారు. కొత్త వారికి కూడా ఛాన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. రానున్న సాధారణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అధికార వైకాపాకు సవాల్ చేస్తూ టీడీపీ జనసేన కూటమి తొలి అడుగు వేసింది. ఈసారి 99 శాసనసభ స్థానాలకు అభ్యర్థులు ప్రకటించింది. గత కొన్ని ఎన్నికల్లో పరిశీలిస్తే మొదటి విడతలోనే ఇంత భారీ సంఖ్యలో అభ్యర్థులను ఎంపిక చేయడం ఇదే తొలిసారి. భాజపాతో పొత్తు చర్చలు జరుగుతున్న తేదాపా జనసేన మధ్య సీట్ల పరవంశంపై కసరత్తు కొనసాగుతున్నటువంటి ఇలా ముందడుగు వేయటాన్ని సాహసోపేతమైన నిర్ణయంగా రాజకీయ వర్గాలు విశ్లేషిస్తూ ఉన్నాయట. ఇక ఈ విధంగా ఒకేసారి 99 స్థానాలకు ప్రకటించడం కూడా సాహసోపేతమైంది. ఇప్పటివరకు ఎన్నికల ప్రక్రియ పూర్తి కాలేదు. ఎన్నికల కోడ్ కూడా రాని పరిస్థితి, ఇంకా షెడ్యూల్ కూడా విడుదల కాకముందుకే అభ్యర్థులు ప్రకటించడం ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయంగా రాజకీయ వర్గాలు పేర్కొంటున్నామనేట. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, రాష్ట్ర భవిష్యత్తు కోసం తేదాపా జనసేన పొత్తు. విలేకరుల సమావేశంలో చంద్రబాబు పవన్ వ్యాఖ్యలు. టీడీపీ 94, జనసేన 5 పేర్లతో తొలి జాబితా విడుదల. కూటమి అభ్యర్థులు వారి పూర్వ వివరాలకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా చూడొచ్చు.